హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ కర్రీ అండి. చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే మునక్కాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మునక్కాయలు చూడండి, సన్నగా మొత్తం చెక్కు మొత్తం తీసి పెట్టుకున్నాను. అలాగే 4 టమోటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, అలాగే 2 రెబ్బల కరివేపాకు. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ వేడయ్యాక ముందుగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనమాట. దీనికైతే ఆయిల్ ఎక్కువ పట్టదు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకున్నాను. నేను స్పూన్స్తో కలుపుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, తరిగిన పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. హైలో పెట్టాను కాబట్టి తొందరగా వేగిపోయింది. అలాగే ఆనియన్స్ అనమాట, తరిగిన ఆనియన్స్ వేసుకొని కలుపుకున్నాను. ఇంకా టమోటాసు మొత్తం వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చూసారు కదా, టమోటాలు ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలండి. ఇంకా అలాగే మూత పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు తర్వాత కొంచెం సేపు తర్వాత మూత తీసేసరికి చూసారు కదా, సిమ్లోనే ఒక 10 మినిట్స్ వేగనిచ్చాను అనమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము. అలాగే పసుపు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకుందాము. కలుపుకుని మళ్ళీ మూత పెట్టేద్దాము. ఎందుకంటే మూత పెట్టినప్పుడు లోపల బాగా మగ్గిపోతుంది అనమాట. అంతలోకి మసాలా వేసుకుందాము. ధనియాల పొడి, కొబ్బరి, వెల్లుల్లి వేసుకొని చూడండి పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదైతే వేగిపోయింది. కలుపుకుందాము. నేను కొంచెం ఫాస్ట్లో పెట్టానండి, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వేగిపోయింది చూసారా, చాలా జ్యూసీగా వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాము. చెప్పాను కదా, నేనైతే 1 స్పూనే వేస్తానండి. మంట ఉంటుంది మా కారం, అందుకని 1 స్పూనే వేస్తాను. కలుపుకుందాం. బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు మునక్కాయలు వేద్దాము. లేకపోతే పచ్చిగా ఉంటుంది కారం. మునక్కాయలు అయితే యాడ్ చేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. మునక్కాయలు వేసుకొని ఇలా కలుపుకొని సిమ్లో అంటే వాటర్ పోసినప్పుడు మనము హైలో పెట్టుకోవాలండి. అప్పటిదాకా సిమ్లోనే పెట్టేస్తాను నేనైతే, లేకపోతే మాడిపోతుందని చెప్పేసి. ఇప్పుడు మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి చూడండి కొంచెం మగ్గింది. 2 మినిట్స్ ఉంచాను, మగ్గింది. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేస్తానండి, లేకపోతే మళ్ళీ పులుసు అనేది గ్రేవీగా రాదు, నీళ్ళుగా ఉంటుంది అనమాట. టేస్ట్ బాగుండదు. మసాలా అంతా దానికి పట్టాలి అంటే ఒక గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి మగ్గింది. ఇప్పుడైతే మసాలా వేద్దాము. ఇందాకలా నేను మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసేద్దాము. నేను మామూలుగా అన్ని మిక్సీకి అంటే మసాలా ఎక్కువ ఏమి యాడ్ చేయనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏం వెయ్యను. ఓన్లీ ధనియాల పొడి, అల్లము, వెల్లుల్లి అవి వేస్తాను. కొబ్బరి వేసి మిక్సీ పట్టుకుంటాను. చూసారు కదా, మునక్కాయ కర్రీ ఇంతే అండి, చాలా ఈజీ. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.